40 ఏళ్ళ ఆవిడ. ఒక ఆయన ఆవిడతో మాట్లాడాలని సరదా అడిగాడు. చిత్రంగా ఆయన వేసే ప్రశ్నలన్నిటికీ ఆవిడ మాట్లాడకుండా జవాబిచ్చిందండి. అది రాత్రి వేళ, రాత్రి 7, 8 అయిందనమాట. నారీలలామని పేరేమి చెప్పుమన్న. సాధారణంగా పూర్వకాలంలో ఆ సమయంలో స్త్రీలు బయట తిరిగేవాళ్ళు కాదు. కానీ ఆవిడేదో పాపం ఆవిడ కుటుంబ అవసరాలు, ఆవిడ పరిస్థితి ఉంటే మనకు పద్యం వింటే అర్థం. ఆవిడ ఎందుకు తిరిగిందో కూడా ఏదో బయటకు వచ్చింది. ఒక ఆయన చూశాడు, ఈ కవి గారికి నీ పనే ఉంది. నారీలలామని పేరేమి చెప్పుమన్న తనదైన ఎడమ నేత్రము చూపే మత్తే భయాన నీ మగని పేరేమన్న తనదైన జీర్ణ వస్త్రము చూపే కుటిల కుంతల నీదు కులము పేరేమన్న పంజరంబుననున్న పక్షి చూపే పడతి నీకేమైన పాపలా చెప్పుమన్న కరమొప్ప మింటి చుక్కలను చూపే చతురమతులార ఈ ప్రౌఢ జానతనము తెలిసికొనుడయ్య బుద్ధి కౌశలము మీరా. చతురమతులార ఈ ప్రౌఢ జానతనము తెలిసికొనుడయ్య బుద్ధి కౌశలము మీరా. పిల్లల్లో ఊహాశక్తిని భాషాజ్ఞానాన్ని పెంచడానికి పూర్వం పద్యాల రూపంలో చెప్పేవారండి. ఇది ప్రతిదీ పద్యం రూపమే. పద్యం కంఠస్థం చేయడానికి వీలుగా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టం, పాడుకుంటూ పెడతారింటికి. పైగా ఇందులో ఉండే చమత్కారాలు, ప్రశ్నలు, జవాబులు గమనించి వాళ్ళు ఎప్పుడైనా దసరా సెలవుల్లో మేనమావ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని అడుగుతారు, ఇగో మేము ప్రశ్న వేస్తాం మీరు చెప్పండి. ఒక ఆవిడ వచ్చింది 7 గంటలప్పుడు, ఒక ఆయన అరుగు మీకు కూర్చొని ఆయన అడిగాడు, ఆయన ఇలా జవాబు చెప్పింది. ఒక మాట మాట్లాడకుండా చెప్పిందండి ఆవిడ. మాట మాట్లాడాల, అన్నిటికీ సైగలే. హిందీ గాయకుడు సైగల్ అంతే, ఒక మాట మాట్లాడాల. అంత తెలివి. మాట్లాడకుండా కూడా జవాబు చెప్పచ్చు. ఎందుకంటే పరపురుషులతో మాట్లాడడం కొంతమంది స్త్రీలకు ఇష్టం ఉండదు. అలాగని అడిగినవాడు పండితులు మాట్లాడకపోతే బాగుండదు. ఆయన దురుద్దేశంతో అడగలేదు, మామూలుగా అడిగాడు అంతే. మరి చెప్పాలి, ఎక్కువ మాట్లాడటం వాడికి ఇష్టం లేదు. అందుకని నారీలలామని పేరేమి చెప్పుమన్న. లలామ అంటే శ్రేష్ఠురాలు అని అర్థం. ఒక పెద్ద ముత్తైదువలా ఉన్నావమ్మా, నీ పేరేమిటి అన్నట్టు. తనదైన ఎడమనేత్రం చూపే. ఎడమనేత్రం చూపించింది ఏమిటి? ఎడమనేత్రాన్ని ఏమంటారు? ఎడమ అనడానికి ఉండే పర్యాయ పదాలన్నీ వెతకాలి. సవ్య, వామ, అంచేత సవ్య వామ చూసుకుందాం. నేత్రము చూపే. నేత్రము అంటే కన్ను. నేత్రానికి ఉండే పర్యాయ పదాలు వెతుకు. అంబకము, అక్షి, నయనము. అంచేత వామ నయనము, వామ అక్షి, వామ అంబకము, సవ్యాక్షి, సవ్యనయనము వెతుకు. సవ్యనయనము, సవ్యాక్షి, వామాక్షి, వామనయనం, కైతరిమిరాయి వరుసగా. అంటే ఎన్ని రకాల సమన్వయాలు, సంపుటులు ఏర్పడే అవకాశం ఉందో అన్నీ రై. వామనయన, వామాంబకము, వామాక్షి, సవ్యనయన, సవ్యాంబకము, సవ్యాక్షి. ఎవరికైనా మన పురాణాల్లో ఇటువంటి పేరు ఎవరికైనా ఉందా? సవ్యాక్షి, వామాంబకం ఎవరు లేవు. వామాక్షి అని ఒక ఆవిడ మాత్రం ఉంది, కుచేలుడు భార్య. 27 మంది సంతానం కలిగినటువంటి కుచేలుడి భార్య పేరు వామాక్షి. కాస్త పురాణాలు భాగవతం చదివితే కానీ ఈ విషయం తెలియదు. ఆయన చదువును, ఆయన పండితుడు స్వయంగా, ఈవిడ చదివి చెప్పింది. ఈవిడ స్వయంగా ఆవిడే కదా. నీ పేరేమిటంటే ఎడంకను చూపించిందంటే నా పేరు వామాక్షి అని చెప్పింది ఆవిడ. ఓ వామాక్ష, పండితుడు కదా అని గ్రహించాడు. వెంటనే మత్తే భయాన నీ మగని పేరేమన్న. వీధిలో పెడుతుంది కదా ఆవిడ గమనం. మత్త గజ గమనంలా అందంగా ఉంది. మత్త గజం నెమ్మదిగా నడుస్తుంది. ఆడవాళ్ళు కూడా నెమ్మదిగా నడుస్తారు. ఎందుకని? ఇప్పట్లాగా ఉద్యోగాలు, కంగారులు, బస్సులు ఎక్కడాలు, ఆటోలు ఎక్కడాలు లేవు. ఇప్పుడైతే పరిగెడుతున్నారు, తప్పదు మరి వాళ్ళ ఉద్యోగ బాధ. పూర్వం అలా కాదు, బయటికి రావడమే తక్కువ. ఒకవాడు వస్తే కాస్త మంచి చీర కట్టుకుని కొన్ని ఆభరణాలు కూడా పెట్టుకుని వచ్చేవారు. ఆభరణాలు పెట్టుకుని మంచి చీర కట్టుకుని వచ్చినప్పుడు నెమ్మదిగానే నడవాలి. వేగంగా నడిస్తే ఆభరణాలు ఎవరు చూస్తారు? అందుకని సావకాశంగా ఇలా నడిచి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఎవరన్నా కాస్త ఆడవాళ్ళు కనపడితే వదినా అని పలకరించేందుకు ఆవిడ వెంటనే వంకి ఇప్పుడు చేయించుకున్నావే ఈ మొన్నే దసరాకి అని చెప్పాలి. ఈ సరదా ఉంటుంది మరి. అందుకని మందగమన, మత్తేపగమన, గజగమన లాంటి మాటలు వచ్చాయి. గజగామిని అంటే ఆ నెమ్మదిగా నడవడం. ఎందుకంటే అందాల ప్రదర్శన, వారు పలకరింపురు. మీరు నలుగురు చూపించడం కాదు గొప్ప, లేకపోతే ఇవన్నీ దేనికి?
అందుకని మత్తే భయాన ఒక్క పదం కూడా వ్యర్థ పదం లేదు, అలాగని అశ్లీలంగానే అవమానంగానే ఇబ్బంది లేదు. మత్త గజల్లా నడుస్తున్నావు నెమ్మదిగా. నీ మగని పేరేమన్నా, మీ ఆయన పేరేమిటి? ఎందుకంటే 40 ఏళ్ళ ఆవిడ, పెద్ద ఆవిడ, మంగళసూత్రం కనపడుతోంది, చెప్పి పెళ్ళి అయిన ఆవిడ. మర్యాదగానే అడిగాడు. ఆవిడ మరి ఒకదానికి సైగ చేసినప్పుడు రెండో దానికి చేయాలిగా. తనదైన జీర్ణ వస్త్రము చూపే, అక్కడికే కాస్త కొంచెం చిరుగు పట్టినట్టుగా ఉంది ఆ చీర. అందుకని ఆ కొంగిలా ఏం చెప్పమంటారండి, చెప్పుకుందుకు కూడా మొహమాటంగా ఉంది. ఏదో మీరు అడిగారు కాబట్టి చెప్పానంట. ఇప్పుడు మళ్ళీ వెతకండి, జీర్ణ వస్త్రాన్ని ఏమంటారు? వస్త్రమునకు ఉండే పేర్లు ఏమిటి? అంబరం, చేలము, ఇలా 2 పేర్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మరి జీర్ణమైతే జీర్ణ అంబరం, జీర్ణ చేలము. ఈ వామాక్షి అనే పేరు గుర్తురాగానే మనకి కుచేలుడు అనే పేరు గుర్తురాలు. కుచేల, కుత్సిత చేల, యస్య సహ కుచేల. కుత్సితమైన చేలమ కలిగిన, కుత్సితం అంటే కుళ్ళిపోవడం కాదు, చిరిగిపోవడం కూడా, పనికి లేకపోతే సరిపోయింది. ఆయన ఎప్పుడు మరి చిరిగిపోయిన బట్ట కట్టుకునేవాడు పేదవాడు కదా, అందుకని కుచేలుడు అని పేరు పెట్టారు. ఓ కుచేలుడా మీ ఆయన పేరు? ఆవిడ పేరు వామాక్షి, భర్త పేరు కుచేలుడు. వెంటనే 3వ ప్రశ్న, కుటిల కుంతల నీదు కులము పేరేమన్న పంజరముననున్న పక్షి చూపే. కుటిల కుంతల, వంకర తిరిగినటువంటి ముంగురులు కలిగిన దాన అని అర్థం. 40-45 ఏళ్ల వాళ్ళకు కూడా పూర్వకాలంలో ఆ సౌందర్యాలు తగ్గేవి కావు. వారు ఏ సౌందర్యశాలలకు వెళ్ళలేదు, ఏ సౌందర్యవర్ధక సాధనాలు వాడలేదు, ఏ లేపనాలు సోపానాలు ఏమీ లేవు. సున్నిపిండి ఎట్టి ఒళ్ళు రుద్దుకునేవారు. ఏమైనా కాస్త మిగిలిన పాలు పెరుగో వెన్నో ఉంటే ఒంటికి రాసుకునేవారు, వృధా చేయడం ఇష్టం లేక. ఇప్పటికైనా మనకు సౌందర్యం బాగుండాలంటే స్త్రీలైనా పురుషులైనా వెన్న రాసుకుని ఒక పావుగంట ఆగి స్నానం చేయండి, చీమలు పడతాయి, వెరిమాటలు చెప్పొద్దు. నున్నగా ఉంటుంది శరీరం అంతా. పాలు మేగడ రాసుకోండి పెదవులకి, ముఖ్యంగా శీతకాలం. అన్నం తింటూ కూడా ఇంత నెయ్యిలా రాసుకోండి. ఈ లిప్స్టిక్ రాసే కర్మ తప్పుతుంది. ఊరికి హ్యాండ్ బ్యాగుల్లో ఓ పెన్సిల్ ఒకటి పెట్టుకుని అస్తమానం ఇలా అనుకోవడం. ఎవరికి కావాలి ఇప్పుడు నీ పెదవులు ఎర్రగా ఉన్నాయో లేదో? దానికోసం ఓ పెద్ద బ్యాగు, సోనియా గాంధీ దగ్గర నుంచి సానియా మీర్జా వరకు ఏ ఉన్నా లేకపోయినా ఈ బ్యాగు తప్పదు. ఎందుకని ఈ అలంకరణ సామగ్రి అందులో. ఎక్కడ అందం ఇప్పుడు చెడిపోతే ఏమిటి? నీ ఇంటికి వచ్చే వరకు అలా ఉండలేమా? ఈ భావనకు వస్తే సుఖంగా ఉంటాం. హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం తప్పు కాదు, అందులో అత్యవసరమైన డబ్బు ఏదైనా ఓ జేబురుమాలో అదో ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేనికి? ఈ లిప్స్టిక్ పెన్సిల్. ఈ లిప్స్టిక్ జరిగితే అసలు ఎందుకు వేసుకోవాలి లిప్స్టిక్? దాని పేరే లిప్ స్టిక్. పుయ్యగా లిప్పు స్టిక్ అయిపోతుందని చెప్పాడు వాడు. కర్ర పుయ్యిద్దని చెప్పాడు, మనం పూస్తున్నాం దాన్ని. పూర్వం వాళ్ళు స్నానం చేసే ముందు ఈ పాలెలు రాసి మేగడలు రాసి ఎలాగో మిగిలింది, అది పారబోయడం ఎందుకు? ఒంటికి కాస్త రాసుకుని ఆ పైన సున్నిపిండితో తోముకునేవాళ్ళు. పాల మేగడతో పైగడ ఒంటికి రాసి ఆ పైన సున్నిపిండి రాస్తే గులాబీ రేకులో ఉంటుంది శరీరం. చేసి చూడండి. ఎంత పేదవాళ్ళకైనా ఇప్పుడు ఎంతో పాలు ఉంటే పాలులాగా మేగడ ఉంటుంది, వెన్న నెయ్యి ఉంటేనే ఉంటాయి. ఎంత పేదవాళ్ళకైనా సాధ్యమే ఇది. దీనికేం పెద్ద ఖర్చు పెట్టక్కర. ఈవేళ ప్రతి నిలువుటద్దం దగ్గర 26 డబ్బాలు 36 మూతలు. మా బొడ్డుగాడు ఎవడన్నా అక్కడికి వెడితే ఇందులో కొబ్బరి నూనె తప్ప అన్నీ ఉంటాయి. అది మానేశారు, ఇక అన్నీ మొదలుపెట్టారు. అసలైంది కొబ్బరి నూనె చలవ చేస్తున్నది, అది మానేశారు. పీచేసు తిరగడం. అలా చేస్తే కుటిల కుంతలాలు మిగలవు. ఎక్కడ ముంగురులు ఉంగరాల్లాగా అలాగ వంకరలు తిరిగి ఉండాలి. నీదు కులము పేరేమన్నా, మీ కులం ఏమిటని అడిగారు, మీరు ఏమిట్లు అంటారు. మీరు ఏమిట్లు అంటారు. అది కులం పేరు అడగడం అదో పద్ధతి. పూర్వం అడిగేవారు, చెప్పేవారు మొహమాట లేకుండా. తప్పేమో. కులాల పేరు మీద బోడు చలోక్తులు ఉన్నాయి. అందరూ ఆనందంగా నిజమేనండి మా వాళ్ళందరూ అంతే అనేవారు. దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇవాళ ప్రతిదీ పెద్ద గొడవ. ఎందుకంటే మనుషుల్లో సహృదయం, సరసం, చలోక్తి తగ్గిపోయింది. నీ కులం పేరు ఏమిటి అంటే పంజరం ననున్న పక్షి చూపే. పంజరంలో పక్షిని చూపించిందట. అదేమిటండి? పక్షికి ఉండే పర్యాయ పదాలు, భాషా జ్ఞానం. ఖగే విహంగ విహగ విహంగమ విహాయ సాహ శకుంతి పక్షి శకుని శకుంత శకున ద్విజాహ. శకుని కులం, పక్షి కులం, ఖగ కులం, విహంగమ కులం లేవు, కానీ ద్విజ కులం ఉంది. ద్విజులంటే బ్రాహ్మణుడు. పక్షి ద్విజమే, బ్రాహ్మణుడు ద్విజుడే. ద్వి జాయతే ఇది ద్విజ. బ్రాహ్మణుడికి 2 జన్మలు. ఉపనయనం కాకముందు వాడు బ్రాహ్మణుడు కాదు, వాడికి పుట్టుకకి బ్రాహ్మణుడు అంతే. అతనికి బ్రహ్మజ్ఞానము లేదు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకునే యోగ్యత లేదు. గాయత్రి పడాల్సిందే మేళ్ళం. అంతమంది వాళ్ళకు ఒక జన్మ.
ఉపనయనం అయ్యాక వేరే జన్మ. కాబట్టి బ్రాహ్మణుడు ద్విజన్ముడు. పక్షి కూడా గుడ్డుగా ఉండగా ఒక జన్మ. అది పూర్తిగా జీవి కాదందామంటే లోపల పిట్టుంది. అలాగని పిట్ట అందామంటే లేదు, ఇంకా పగలేదు. అందుకని పక్షిని కూడా ద్విజ అంటారు. 2 జన్మలు, గుడ్డుగా ఒక జన్మ, గుడ్డు నుంచి బయటకు వచ్చే ఒక జన్మ. అందుకని మీ కులము పేరు ఏమిటి అంటే ద్విజన్మ. పక్షిని చూపించింది, మేము ద్విజులం అండి పక్షిలాగే. ఎంత అందమైనటువంటి భాష అండి మనది, ఎంత అందమైన ఊహ. ఇంకో ప్రశ్న, పడతి నీకేమైనా పాపలా చెప్పుమన్నా. మీకు ఏమైనా పిల్లలా అంటే చెప్పుకుందుకు సిగ్గైంది పాపం. 27 మంది ఎక్కడి నుంచి చూపుతుంది పాపం. కానీ ఏం చేయలేక కరమొప్పమింటి చుక్కలను చూపే నక్షత్రాలు చూపించింది. నక్షత్రాలు 27: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. కోట్ల నక్షత్రాలు ఉండొచ్చు. అవన్నీ రాసులు చేయగా పంచాంగం ప్రకారం చెప్పినటువంటివి 27 నక్షత్రాలు చూపించింది. సరిగ్గా 27, 27 పుత్రపుత్రిగా పరివేష్టితుండే ఆయన బుర్రకథలో చెప్పారు సరదాకి. ఆయన వేరే బడికి పిల్లలను పంపక్కల ఆయన ఓ బడి ఎట్టుకోవచ్చు. ప్రభుత్వానికి రికగ్నిషన్ ఇవ్వడానికి సరిపడే స్ట్రెంగ్త్ ఆయన ఇంట్లోనే ఉన్నారు. అందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టుకోవచ్చు. అందుకని కరమొప్ప మింటి చెప్పుకోవాలని చూపే 27 మంది పిల్లలండి. అందుకే అర్ధరాత్రి గడప దాటమే ఏం చేయమంటావు, 7 అయినా ఎవరింటికో వెళ్ళి అప్పటికి భోజనాలు అవుతాయి. పాపం ఏదో అడిగి తెచ్చుకుందే, నాకు గడవదండి, మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు, సాటి బ్రాహ్మణులు, ఏమన్నా కాస్త మజ్జిగ చుక్కుంటే పోస్తారా అని అడగాలండి. ఏం చేస్తాం పాపం ఆ ఇల్లాలి పరిస్థితి. మనకి రాత్రి వేళ ఆడది ఒంటరిగా వచ్చింది, ఒక ఆయన పలకరించడానికి మొట్టమొదటి మీకు ఏమనిపించిన దృశ్యం, ఇదేదో శృంగార సందర్భం అనుకున్నారు. చీరకు వచ్చేది బాధాకరమైన పేదరికం సందర్భం. మన కావ్యాల్లో పద్యాలన్నీ ఇలాగే ఉంటాయి. చతురమతులారయీ ప్రౌఢ జానతనము తెలుసుకొనుడయ్య బుద్ధి కౌశలము మీరా. మీకు తెలివితేటలుంటే, చతురమైన మతి, చాతుర్యం కలిగిన మనస్సు మీకుంటే, బుద్ధి మీకుంటే, ఈ ప్రౌఢ, సరిగ్గా ఆవిడ బాల కాదు, యువతి కాదు, ప్రౌఢ, 40 ఏళ్ళు దాటే, 40 ఏళ్ళు దాటిన స్త్రీని ప్రౌఢ అంటారు. మగవాడిని ప్రౌఢ వయస్కుడు, ప్రౌఢుడు అంటారు. తెలిసికొనుడయ్య బుద్ధి కౌశలము మీరా. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ వామాక్షి, కుచేలుడు, బ్రాహ్మణ కులం, 27 మంది పిల్లలనే విషయం తెలుసుకొని చూద్దాం. ఇలా ప్రతి కులానికి సరిపడ పదాలు వెతికి మీరు పద్యం మార్చండి. ప్రతి కులానికి ఖచ్చితంగా కొత్త భాషా జ్ఞానం, కొత్త పద సంపద మనకి పెరుగుతుంది. మన సాహిత్యం ద్వారా మనం నేర్చుకోవలసింది కేవలం సరదా